ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. నా పేరు ఝాన్సీ. కాస్మోలైఫ్ యూనివర్సల్ నుంచి మాట్లాడుతున్నా. కాస్మోలైఫ్ యూనివర్సల్లో నోట్రా2 రీఫ్రెష్ కొత్తగా యూజ్ చేస్తున్న వారికి ఎలా తీసుకోవాలి, డేలో ఎన్ని టైమ్స్ తీసుకోవాలి, కాస్మోలైఫ్ యూనివర్సల్ రీఫ్రెష్లో అసలు ఎన్ని క్యాలరీస్ ఉంటాయి, ఇలా టోటల్గా మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ మనం తెలుసుకోబోయేది రీఫ్రెష్. ఎస్ అండి, కాస్మోలైఫ్ యూనివర్సల్లో మెజారిటీ ఎక్కువ మంది లైక్ చేసేది ఏంటి అంటే రీఫ్రెష్ అని చెప్తారు తెలుసా. ఎస్, రీఫ్రెష్లో మనం మెయిన్ చూసుకుంటే బాడీ క్లింజింగ్ పర్పస్కి చాలా బాగా ఉపయోగపడుతుంది అండ్ అలాగే డిటాక్సింగ్ కూడా ఉపయోగపడుతూ ఉంటుంది. అండ్ మెయిన్లీ మనం చూసుకున్నట్లయితే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ని కంట్రోల్ చేస్తుంది. ఈ పాయింట్ అయితే అందరూ గుర్తుపెట్టుకోండి. అండ్ అలానే స్ట్రెస్ ప్రాబ్లమ్స్ని కూడా రిలీఫ్ చేస్తుంది. అట్లాగే మనకి రీఫ్రెష్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. మనకి రీఫ్రెషే కాదు, కాస్మోలైఫ్ యూనివర్సల్లో ఏ ప్రోడక్ట్ అయినా సరే బ్యాక్ సైడ్ మనం త్రిప్పి చూస్తే ఎనర్జీ వాల్యూస్ ఎలా ఉన్నాయి, క్యాలరీస్ ఎంత ఉంది, మనకి ప్రోటీన్ వాల్యూ ఎంత ఉంది, అట్లాగే ఏ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. మనకి రీఫ్రెష్ అనేది టీ కాఫీకి రీప్లేస్మెంట్ అని చెప్తాం కదా. అండ్ టీ కాఫీకి రీప్లేస్మెంట్ అయ్యేటప్పుడు కెఫెన్ వాల్యూ ఎంత ఉంది, ఇట్లా ప్రతి ఒక్కటి కూడా మన బ్యాక్ సైడ్ తిప్పి చూస్తే తెలుస్తుంది. కానీ మనకి అంత టైం అనేది ఎవరు కూడా పెట్టట్లే. స్పాన్సర్ అనేది ఏది చెప్తే అది వింటున్నాం. స్పాన్సర్స్ మీన్స్ మనకి ఈ ప్రోడక్ట్ని ఎవరైతే పరిచయం చేశారో వారు. అండ్ మనకి ఏ డౌట్ వచ్చినా సరే మీకు బ్యాక్ సైడ్ ఒక్కసారి తిప్పి చూస్తే ప్రతిదీ కూడా క్లియర్గా తెలుస్తుంది. అలానే రీఫ్రెష్ అనేది మనకి డేలో ఎన్ని టైమ్స్ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి చూద్దాం. రీఫ్రెష్ అనేది మనకి డేలో 3 or 4 టైమ్స్ అయినా సరే హ్యాపీగా తీసుకోవచ్చండి. అండ్ రీఫ్రెష్లో మేజర్ వచ్చేసి మార్నింగ్ లేవగానే, ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. అండ్ డైరెక్ట్గా చాలామందికి ఇవ్వడం జరిగింది. రీఫ్రెష్ చాలా మంచి రిజల్ట్స్, బ్యూటిఫుల్ రిజల్ట్స్ తీసుకున్నారు. ఇది నేను 3-4 టైమ్స్ అయినా సరే డేలో తీసుకోవచ్చు అని చెప్పాను కదా. అందులో మెయిన్లీ మార్నింగ్ మనం లేవగానే 250 ml హాట్ వాటర్, ఫస్ట్ మనం ఎంటీ గాజు గ్లాస్ తీసుకొని మనకి హాట్ వాటర్, మరీ హాట్ వాటర్ కాదు, అండ్ గోరువెచ్చని వాటర్ అనేది తీసుకోండి. 250 ml మనకి గోరువెచ్చని వాటర్ తీసుకొని అందులో 1 స్పూన్ అనగానే ఏం చేస్తూ ఉంటారు, చాలామంది కొద్దిగా తీసుకుంటూ ఉంటారు. కొద్దిగా కాదు, స్పూన్ నిండుగా తీసుకొని మనకి 250 ml హాట్ వాటర్లో మిక్స్ చేసుకోవాలి. అండ్ మిక్స్ చేసుకొని ఇది ఎన్నిసార్లు తీసుకోవాలి అనే డౌట్ ఉంటుంది. అండ్ మార్నింగ్ లేవగానే 1 టైం తీసుకోవచ్చు, అలానే 11 o'clock అప్పుడు కూడా ఒకసారి తీసుకోవచ్చు, అలానే మళ్ళీ ఈవినింగ్ టైంలో కూడా తీసుకోవచ్చు. ఇలా మీకు నచ్చిన టైంలో 3-4 టైమ్స్ అయినా సరే హ్యాపీగా మీరు రీఫ్రెష్ అనేది తీసుకోవచ్చండి. అండ్ అలాగే మన కంపెనీలో 2 ఫ్లేవర్స్ ఉంటాయి. అండ్ లెమన్ అండ్ జింజర్ మిక్స్డ్తో 1 ఫ్లేవర్ ఉంటుంది. అలానే మనకి కాశ్మీరీ కవా విత్ ఇలాచి, అండ్ ఇది మనకి 1 ఫ్లేవర్ ఉంటుంది. ఇట్లా మనకి 2 ఫ్లేవర్స్ ఉంటాయి. మనం రీఫ్రెష్ అనేది టీ కాఫీకి రీప్లేస్మెంట్ అని చెప్పుకున్నాం కదా. అండ్ క్యాలరీ విషయానికి వస్తే, అండ్ మనకి రీఫ్రెష్లో క్యాలరీస్ చూసుకున్నట్లయితే 1 స్పూన్కి మనకి 0.262 క్యాలరీస్ ఉంటాయి. అంటే చాలా లో క్యాలరీస్. మనం ఇది 3-4 టైమ్స్ తీసుకున్నప్పటికీ మనకి అప్రాక్సిమేట్లీ 1 to 2 క్యాలరీస్ మాత్రమే మన బాడీకి వస్తాయి. అదే మీరు అందుకే రీఫ్రెష్ అనేది మనకి టీ కాఫీ రీప్లేస్మెంట్గా తీసుకుంటే డే మొత్తం కూడా చాలా ఎనర్జెటిక్గా, యాక్టివ్గా కూడా ఉంటారు. అండ్ అలానే నెక్స్ట్ వీడియోలో రీఫ్రెష్ ఎలా మిక్స్ చేయాలో కూడా మనం తెలుసుకుందాం. అండ్ టోటల్గా మనం ఒక వీడియో అనేది చేద్దాం. రీఫ్రెష్ అనేది ఎలా మిక్స్ చేయాలి అనేది కూడా మనం తెలుసుకోవడానికి వీడియో చేద్దాం. ఓకేనా? ఎస్, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.